రేవంత్ సర్కార్ ఎట్లా అనిపిస్తుంది? ప్రజాపాలన అంటా ఉన్నారు. ఇక ప్రజాపాలన అంటే ఇక ప్రజల గురించే మంచిగా ఉన్నది, పాలన మంచిగా ఉన్నది. కానీ అందులో కొంతమందికి ఇష్టం ఉన్నోళ్ళు వాడే పోయినోడే మంచోడు, ఉన్నోడు వీడు వేస్ట్ రకాల అట్లా మాట్లాడతారు అంతే. ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నారు కదా తాత, ఏంది మరి 6 గ్యారెంటీలు అందుతున్నాయా? ఇక 6 గ్యారెంటీలు అంటే మరి మనకు ఇప్పుడు రుణమాఫీ అన్నారు, మాపై అయితే ఫస్ట్ అది రుణమాఫీ ఇచ్చిండు. మనిషి బోనస్ అన్నారు, బోనస్ ఇస్తాడు. ఓకే. ఇప్పుడు ఇంకోటి పెన్షన్ 4000 అన్నారుగా, అది ఇస్తలే, అది ఇంకా పెట్టలే. ఇప్పుడు ఇంకోటి మహిళలకు 2500 అన్నారు, అది పెట్టలే. ఇప్పుడు బోనస్ అయిపోయింది. ఇప్పుడు సన్న బియ్యం అది ఓకే. ఈ కరెంట్ బిల్లు కడతాలా? ఫ్రీయా? కరెంట్ బిల్లు ఫ్రీ, 0 బిల్. ఓకే, 0 బిల్. ఇప్పుడు ఇంట్లో మీ మేడం పోతుందా, బస్ ఎక్కుతుందా? ఇక బస్ పోయినా ఫ్రీయే, అది ఫ్రీ. సో అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా ఉందా, ఇంత ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగా ఉందా? ఇప్పుడు నాది కాంగ్రెస్ పార్టీ అని నేను ఎక్కువ చెప్పుకుంటే అది మంచిది కాదు. వాడు టీఆర్ఎస్ అంటాడు, టీఆర్ఎస్ ఆడే అంటాడంటే మా రేవంత్ రెడ్డి ఆడే పక్క అని అంట. మరి నేను వచ్చినాయే చెప్తాను, మరి రాని నేనేం చెప్తానా? వచ్చినాయే చెప్తానా? నువ్వు చెప్పు, నువ్వు వద్దంటానా? చెప్పు అంతే. ఏంది మళ్ళీ ఎవరికి వేద్దాం? ఇక మళ్ళీ పాలకుర్తిలో మళ్ళీ ఎవరికి గెలిపిద్దాం? ఇక పాలకుర్తి ఇప్పుడు ఎక్కడిది? ఇక మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ 3 ఏళ్ళకు సత్తోడు బత్తోడు కూడా అప్పుడు ఇక అంతే.